ఓం నమ శివాయ. ఈరోజు మనం వినబోయే శివుని మహాకథ లింగోద్భవం, అంటే శివుడు ఎలా ఆవిర్భవించాడో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం విశ్వం మొత్తం అంధకారంలో మునిగిపోయి ఉంది. ఆకాశం, భూమి, జలము ఏది కనపడలేదు. ఆ సృష్టి స్థితి లయలు జరగక జగత్తు నిశ్చలంగా ఉంది. ఆ సమయానికే అకస్మాత్తుగా ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది అంతులేని జ్యోతి, పైకి కిందకు ఎంత వెళ్ళినా అంతు చిక్కని మహాజ్వాల. ఆ సమయంలో సృష్టికర్త బ్రహ్మ, రక్షకుడు విష్ణువు ఆ జ్యోతిని చూశారు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఎవరు ఈ శక్తి, ఎవరు ఈ మహాత్ముడు అనే సందేహంలో పడ్డారు. బ్రహ్మ అంటాడు, నేనే శ్రేష్ఠుడు, ఈ విశ్వాన్ని నేనే సృష్టించాను, ఈ జ్యోతి కూడా నా సృష్టే కావాలి. విష్ణువు అంటాడు, కాదు, ఈ జగత్తును నేనే కాపాడుతున్నాను, ఈ శక్తి నాతో ముడిపడినదే కావాలి. ఇద్దరి మధ్య వాదం పెరిగింది. ఎవరు గొప్పవారు అన్నది నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వారు తీర్మానించారు, ఈ జ్యోతికి ఆది అంతం వెతుకుదామని. బ్రహ్మ హంసరూపం ఎత్తుకుని పైకి ఎగిరాడు. విష్ణువు వరాహ రూపం ఎత్తుకుని కిందకు దిగాడు. వారిద్దరూ వేల సంవత్సరాలు వెతికారు. కానీ ఎంత వెతికినా ఆ జ్యోతికి మొదలు లేదు, అంతూ లేదు. అది అనంతం, అది అశేషం. విష్ణువు నిజాయితీగా ఒప్పుకున్నాడు, నేను వెతికాను, కానీ ఈ జ్యోతికి అంతు లేదు. ఇది నా శక్తిని మించిపోయినది. కానీ బ్రహ్మ మాత్రం అహంకారంతో అబద్ధం చెప్పాడు. నేను పైకి వెళ్ళాను, అక్కడ ఈ జ్యోతికి ముగింపు కనుగొన్నాను అని. అప్పుడు ఆ అనంత జ్యోతి నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. బ్రహ్మ, విష్ణువే, మీరిద్దరూ ఈ జగత్తుకు శ్రేష్ఠులు కాదురా. ఈ అనంతమైన శక్తే అసలు పరమాత్మ, అదే నేను, శివుడు. ఆ జ్వాల మధ్య నుండి శివలింగం ప్రత్యక్షమైంది. అదే శివుని నిత్య రూపం, ఆది అంతం లేని జ్యోతిర్లింగం. బ్రహ్మ చేసిన అబద్ధం వలన శివుడు కోపగించి శపించాడు. బ్రహ్మ, నీకు ఆలయాలు పూజలు జరగవు, అందుకే నేటికి బ్రహ్మకు ఆలయాలు చాలా అరుదు. కానీ విష్ణువు నిజాయితీగా అంగీకరించినందుకు శివుడు ఆశీర్వదించాడు. నీ పూజ యుగయుగాల పాటు కొనసాగుతుంది. ఇలా శివుడు లింగ రూపంలో అవతరించాడు. ఆ అనంత జ్యోతి మనం పూజించే శివలింగం. అదే సత్యం, అదే జ్ఞానం, అదే ఆది అంతం లేని పరమేశ్వరుడు. ఓం నమ శివాయ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.